హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారిచే రచింపబడిన కీర్తి కిరీటాలు అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. వెళ్లే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. అలాగే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బాలాజీరావు కార్ డ్రైవ్ చేస్తున్నాడు. అలవాటు ప్రకారం ఇందిరమ్మ అతని పక్కన కాకుండా వెనక సీట్లో కూతురితో కలిసి కూర్చుంది. పార్టీ ముగిసి అందరినీ పంపి ఆఖరున ఇంటికి వెళ్ళడానికి కారులో ఎక్కిన మరుక్షణమే కుతకుతలాడుతున్న అగ్నిపర్వతం ఒక్కసారి బద్దలైనట్లుగా కూతురిని నిలదీయడం ప్రారంభించింది. ఏం స్వర్ణ, నీకు నేను మీ నాన్న బ్రతికి ఉన్నాం అనే సంగతి కూడా గుర్తులేకుండా పోయిందా? ఆ కిషోర్ మీద అంత మోజు ఎక్కువైపోయిందేమిటి? ఏమిటి మమ్మీ? స్వర్ణ భయపడుతూ అడిగింది. పెళ్లి చేసుకోవాలనుకోవడం మీ ఇద్దరి ఇష్టమేనా? మా ప్రమేయం ఏమీ లేదా? నాకు తెలీదు మమ్మీ. కిషోర్ అలా చెప్పేస్తాడని అనుకోలేదు. ఛీ, నోర్మై, అబద్ధాలు చెప్పడం కూడా నేర్చావన్నమాట. ఈ చిలక పలుకులు నేను నమ్ముతాననే అనుకున్నావా? నేను నిన్ను పెంచి పెద్ద చేసిన తల్లిని. ఆ మాత్రం గ్రహించలేనని మర్చిపోకు. మీ ఇద్దరూ ముందే కూడబలుక్కున్నారు. నాకు చెబితే నేను ఏ అడ్డుపుల్ల వేస్తానో అని భయపడి ఊరుకున్నారు. చెప్పవద్దని కిషోర్ నీకు సలహా చెప్పి ఉంటాడు. అది అక్షరాలా పాటించావు. తల్లిదండ్రులను మోసం చేయడానికి నీకు సిగ్గులేదు? ఈ మధ్య నీకిలాంటి విపరీత బుద్ధులు పుట్టాయేమిటి? నాకు తెలియకుండా, నాకు చెప్పకుండా ఏనాడైనా ఒక చిన్న పని చేశావా నువ్వు? మీ నాన్న చెబుతూనే ఉన్నారు. నేనే వెర్రిదానిలా గ్రహించుకోలేకపోయాను. నీకు నిజంగా డాన్సర్నని కళ్ళు నెత్తికి వచ్చినాయి. చివరికి సొంత తల్లిదండ్రులను కూడా లక్ష్యం పెట్టకుండా పోయావు. ఆ కిషోర్ని చూసుకునేనా ఈ విరగబడటం? మమ్మీ, స్వర్ణ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. నేను చేతకాని చవటనని అనుకోకు. ఫారెన్ వెళ్ళడానికి అతను అందరి పాస్పోర్ట్లకు ప్రయత్నం చేసి నాకు మీ నాన్నకి అప్లై చేయకుండా ఇంకా రాలేదని బొంకుతున్నాడు. ఆ మాత్రం తెలుసుకోలేని వెర్రి వెంగళాయలం అనుకుంటున్నాడు కాబోలు. అతని ఆట ఎలా కట్టించాలో నాకు తెలుసు. నేను మీ నాన్న ఇందాకే నిశ్చయించుకున్నాము. నువ్వు ఫారెన్ టూర్ వెళ్ళటం లేదు. కిషోర్తో నీ పెళ్లి జరగదు. ఈ విషయం రేపే పేపర్లో ఇచ్చేస్తున్నాను. మమ్మీ, స్వర్ణ కళ్ళు పత్తికాయల్లా అయినాయి. నీకు 4 తియ్యటి మాటలు చెప్పి బాగా బుట్టలో వేసుకున్నాడు. మమ్మల్ని ఫూల్స్ని చేయగలనని ధీమా పోతున్నాడు. మాతో లక్ష్యమే లేనట్లు ప్రవర్తిస్తున్నాడు. ఆ పొగరు ఏమిటో నేను చూస్తాను. కారు సికింద్రాబాద్ దాటి వచ్చి ట్యాంక్ బండ్ మీద రయ్యిమని దూసుకుపోతోంది. బాలాజీరావు గారికి ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. ఇందిరమ్మకి ఎక్కడ అవమానం జరిగినా ఆయనకి మనసులో ఆనందం ఉరకలు వేస్తుంది. తన మీద ఆవిడ చలాయిస్తున్న పెత్తనాన్ని ఎదిరించలేక, ఆవిడని ఏమీ చేయలేక లోపలే కసిని పెంచుకుని భరించే ఆయన నిస్సహాయత ఇలాంటి సమయాల్లో రాక్షసానందంగా మారుతుంది. తను చాలా తెలివిగల దానినని ఆవిడకి గొప్ప నమ్మకం, గర్వం. ఇలాంటి ఎదురు దెబ్బలు వెంట వెంట తగిలితే గాని ఆవిడ అహం తగ్గదని, మామూలు భార్యలా ప్రవర్తించదని ఆయన నమ్మకం. ఏమండి, అలా బెల్లం కొట్టిన రాయిలా ఊరుకుంటారేం? నేనన్నమాట అవునని చెప్పరేం? ఇందిరమ్మ భర్తను వెనక నుంచి కసిరింది. ఆయనకి వెంటనే ఏ మాట అవుననాలో తోచలేదు. ఫారెన్ పంపడానికి వీల్లేదన్న విషయం గుర్తుకు వచ్చి, అంతే, ఈ పెళ్లి జరగదు. ఫారెన్ వెళ్లే పని లేదు. అది నేనేగా నీకు చెప్పింది అని అన్నాడు. కానీ మమ్మీ, ఇంత జరిగిన తరువాత ఈ పెళ్లి ఆగిపోతే బాగుంటుందా? అందరూ ఏమనుకుంటారు? స్వర్ణ అర్థిస్తున్నట్లుగా అడిగింది. ఎవరా అనుకునేది? అనుకునే వాళ్ళందరినీ వెళ్ళి గంగలో దూకమను. నాకేం భయం లేదు. నాకు కావలసింది నీ భవిష్యత్తు. నువ్వు నిజంగా అదే కోరుకుంటే ఈ పెళ్లి ఆపవు. నోర్మొయ్, అతిగా వాగకు. ఆ కిషోర్ నీకు చాలా నేర్పాడులా ఉంది. అతన్ని 10 సార్లు ఈసడించకు మమ్మీ. నువ్వసలు ఇదంతా ఎందుకు ప్రారంభించావు? మా ఇద్దరినీ సినిమాలకి, పార్టీలకి, పిక్నిక్లకి పంపి ఈ ఆకర్షణ ఎందుకు పెంచావు? అందరితో ముందే అతను నాకు కాబోయే భర్త అని ఎందుకు చెప్పావు? నువ్వు మాట్లాడమంటే మాట్లాడి, వద్దంటే మానేయడానికి నేనేం కీ ఇచ్చే బొమ్మనా? కోపంగా అడిగింది.
ఇందిరమ్మకి ఒళ్ళు మండిపోయింది. కూతురు ఇలా తనని నిలదీసి తప్పులు పడుతుందని కలలో కూడా అనుకోలేదు. కిషోర్ పక్షం వహించి తనకి ఓటమి కలిగించేటట్లుగా తయారైంది. ప్రత్యర్థిగా మారిన వ్యక్తిని ఆవిడ ఒక్క నిమిషం కూడా భరించలేదు. ఆవేశంతో పూనకం వచ్చినట్లుగా అయిపోయింది. జేవురించిన ముఖంతో కఠినంగా చూస్తూ అంది. తల తిక్కగా మాట్లాడకు. అతను ఇలాంటి గోముఖ వ్యాఘ్రం అని నాకేం తెలుసు? తెలిసిన తర్వాత అతని ముసుగులాగి నిజరూపం బయటపెట్టకుండా ఉంటానని అనుకుంటున్నావా? ఈ పెళ్ళి ఆగిపోతే నా పరువేం పోదు. అతని ప్రవర్తనని గురించి నాకు వచ్చిన ఆ ఆకాశరామన్న ఉత్తరం కూడా పేపర్ వాళ్ళకి ఇస్తాను. స్వర్ణ కళ్ళు రెపరెపలాడినాయి. కిషోర్ నీకు ముందుగానే చెప్పలేదనేగా నీకీ కోపం? రేపు అతన్ని నీకు క్షమార్పణ చెప్పమంటాను అంది. చాలా గొప్ప పని చేస్తావు. ఈ క్షణం నుంచి నువ్వు అతన్ని మర్చిపోవాలి. మాటలు గీటలు ఏవీ కుదరవు. అది జరగని పని మమ్మీ. ఎలా జరగదో నేను చూస్తాను. నీకిష్టం ఉన్నా లేకపోయినా మా పెళ్ళి అయి తీరుతుంది. మెల్లని స్వరంతో దృఢంగా అంటుండగా హఠాత్తుగా చెంప చెల్లుమంది. స్వర్ణ ముఖమంతా అదిరినట్టుగా అవ్వగా దెబ్బ తగిలిన చోట ఎడం చేత్తో పట్టుకుని అలాగే చూడసాగింది. కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకో. నోరు సంభాళించుకుని ఏం మాట్లాడుతున్నావో తెలివి తెచ్చుకో. జాగ్రత్త. డ్రైవ్ చేస్తున్న బాలాజీరావు కూడా ఉలిక్కిపడినట్లుగా చూశాడు. ఇందిరమ్మ కూతురి ఒంటి మీద చేయి వేయడం, ఇలా కర్కశంగా మాట్లాడడం గాని ఆయన ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. స్వర్ణ కుడి చేయి చాచి హ్యాండిల్ మీద వేసింది. ఎన్నడూ తల్లి చేత దెబ్బ తినడం గాని తిట్లు తినడం గాని తెలియని స్వర్ణ చాలా రోషంగా అవమానంగా అనిపించింది. ఆ క్షణంలో కారులో నుంచి దిగి ఆ చీకట్లో తల్లికి మళ్ళీ కనిపించనంత దూరం పారిపోవాలని అనిపించింది. హ్యాండిల్ తిప్పడంతో డోర్ వదులైంది. మరో క్షణం తలుపు తెరుచుకుని కిందకు దిగేసేదే. సరిగ్గా అదే సమయంలో కారు చౌరస్తా దగ్గర మలుపు తిరిగి సెక్రటేరియట్ రోడ్డు వైపు మళ్ళింది. అసలే అయోమయంగా అయిన బాలాజీరావు పెనుభూతంలా వస్తున్న మిలిటరీ ట్రక్ని చూసి కంగారు పడిపోయి బ్రేక్ వేసి కారుని కుడిపక్కకు రాంగ్ సైడ్ తిప్పేశాడు. స్వర్ణవైపు అప్పటికే ఊడి ఉన్న డోర్ బార్లా తెరుచుకుంది. విధి అనే రాక్షసి విసురుగా ఎగరేసిన బంతిలా స్వర్ణ శరీరం గాల్లోకి లేచినట్లుగా వెళ్ళి పేవ్మెంట్ మీద పడింది. ఎదురుగా వస్తున్న కారుని తప్పించుకోవడానికి మిలిటరీ ట్రక్ కూడా వేగంగా అదే వైపుకు తిరగడంతో కారు మీదకు సూటిగా వచ్చేసింది. మరు క్షణంలో ఆ ప్రదేశంలో అంతా ఆకాశం ఫేళఫేళా విరిగి పడినట్లుగా అయిన శబ్దంతో పాటు పేవ్మెంట్ మీద పడిన స్వర్ణ అమ్మా అని పెట్టిన కేక కూడా కీచుగా కలిసిపోయింది. డియర్ తేజ, నువ్వు రాసిన ఉత్తరం అందింది. అవునరా, ఈ దారుణమైన సంఘటనతో నాకు సావిత్రికి కూడా మతిపోయినట్లే ఉంది. లేకపోతే ఇంత క్రితం అరగంట మునుపు పార్టీలో అంత హుషారుగా తిరిగిన స్వర్ణ తల్లిదండ్రులకి మృత్యువు అంత దగ్గరలో ఉందని, కాక ఆ ఇద్దరినీ చూడడం అదే ఆఖరిసారి అవుతుందని గాని మాలో ఏ ఒక్కరైనా అనుకున్నామా? యాక్సిడెంట్ జరిగి ఇద్దరూ పోయారనే వార్త దావానంలా వ్యాపించగానే ఇది విన్న ప్రతి ఒక్కరూ విస్తుపోతూ ఇదే మాట అంటున్నారు. నా మటుకు నేను ఆ రోజు ఇంటికి వచ్చి బట్టలు మార్చుకుని పడుకున్నానో లేదో ఇందిరమ్మ గారికి తెలిసిన ఒక ఆయన ఫోన్ వచ్చిందంటూ పరిగెత్తుకు వస్తే హైదరాబాద్ నర్సింగ్ హోమ్కి వెళ్ళి నిర్జీవంగా ఉన్న ఆ ఇద్దరినీ చూసే వరకు నమ్మనే నమ్మలేకపోయాను. ఆ దృశ్యం చూస్తుంటే ఇప్పటికీ కూడా నా కాళ్లలో వణుకు వస్తూనే ఉంది. స్వర్ణకి ఈ 4 రోజుల నుంచి ఆ ఘోరం తెలియదు. నిన్ననే చెప్పాము. పిచ్చిదానిలా అయ్యిందంటే నమ్ము. అబ్బా, ఆ ఏడుపు చూడలేం, వినలేం. పాషాణం లాంటి మనస్తత్వం గల మనుషుల్ని కూడా చివ్వున కళ్ళల్లో నీళ్లు తెప్పించేటట్టుగా ఉంది ఆ దుఃఖం. నాకైతే స్వర్ణ మళ్ళీ మామూలు మనిషి అవుతుందా అనిపిస్తోంది. ఒకేసారి తల్లిదండ్రులిద్దరూ పోవడం ఎంత భయంకరం. వద్దురా బాబు, పగవాళ్లకు కూడా ఇలాంటి బాధ వద్దు అనిపిస్తుంది. ఇది సరే, ఇంతకంటే దారుణమైన వార్త ఇంకోటి ఉంది. అది స్వర్ణకి ఇంకా తెలియలేదు. తెలియచేసే సాహసం మాలో ఎవరికీ లేదు.
డాక్టర్ అసలు ఇప్పుడిప్పుడే ఆ విషయం తెలియనీయవద్దని కూడా హెచ్చరించాడు. కొద్ది రోజులు పోయిన తర్వాత మెల్లగా స్వర్ణ తనంతట తానే తెలుసుకోవటం ఉత్తమం అని మేమందరం నిశ్చయించుకున్నాము. ఆ భయంకరమైన సత్యం ఏమిటో తెలుసా? స్వర్ణ ఎడమకాలు ఫ్రాక్చర్ అయ్యింది. ఆపరేషన్ చేశారు. కొద్ది రోజులు బాగా విశ్రాంతి తీసుకుని మందులు వాడితే నడకకి ఇబ్బంది లేకపోవచ్చు. కానీ స్వర్ణ ఇక జీవితంలో మున్ముందు ఎప్పుడూ డాన్స్ చేయలేదు. తేజ, ఈ మనుషుల జీవితం ఎంత అల్పంరా! ఏ క్షణంలో భగవంతుడు జార విడిచిన గాజు పుల్లలా ఎప్పుడు పగిలిపోతాయో తెలియదు కదా. నిన్న మొన్నటి వరకు దేదీప్యమానంగా వెలిగిపోయిన స్వర్ణ జీవితంలో ఎంత హఠాత్తుగా చీకట్లు కమ్ముకున్నాయో చూడు. స్వర్ణకి వచ్చిన కష్టం నేను నమ్మలేకున్నా ఉన్నాను. ఆ ఇంద్రమ్మ గారి ఆర్థిక స్తోమత అంతా పైన పటారమేనన్న సంగతి కూడా బయటపడింది. ఇల్లు తాకట్టులో ఉంది. బాలాజీరావు, ఇందిరమ్మ పోయారని తెలియగానే ఆ అప్పుల వాళ్ళు వచ్చి ఇల్లు తాళం వేసుకున్నారు. ఆ ఇల్లు స్వర్ణ అమ్మినా గాని ఇంకా అప్పు తీర్చవలసిన బాకీలు 25-30 వేలు పైగా తేలుతుంది. మా ధైర్యం ఒక్కటే, స్వర్ణని ఎలాగూ కిషోర్ పెళ్లి చేసుకుంటాడు కాబట్టి ఆ అమ్మాయి జీవితానికి ఇబ్బంది లేదు. లేకపోతే ఈ క్షణంలో స్వర్ణకి నిలవనీడ కూడా లేదనే మాట నిజం. స్వర్ణకి వచ్చిన ఈ కష్టాలు చూస్తుంటే దేవతలే ఈర్ష్యపడి ఈ విధ్వంసం చేసి కసి తీర్చుకున్నారా అనిపిస్తోంది. నీకు ముఖ్యంగా ఈ ఉత్తరం ఎందుకు వ్రాస్తున్నానంటే, ఈ విషయంలో నేను ఒక సాహసం చేశాను. నువ్వు నన్ను క్షమించాలి. నువ్వు సికింద్రాబాద్లో ఉన్న దేశాయ్ కంపెనీ దగ్గర వసూలు కని ఉంచుకున్న 1800 నేను వసూలు చేశాను. నువ్వు స్వర్ణ పుట్టినరోజుకి రాలేదు. ఇంతలో ఈ యాక్సిడెంట్ జరిగింది. స్వర్ణ మందులకి, స్పెషలిస్టు ఫీజులకి అర్జెంటుగా డబ్బు కావాల్సి వచ్చింది. కిషోర్ని అడగడానికి నాకు మొహమాటం వేసింది. ఇంట్లో నా దగ్గరున్న ఈ డబ్బు తీసుకుని ఖర్చు పెట్టేశాను. స్వర్ణ కోలుకున్న తర్వాత మెల్లగా ఈ సంగతి చెబుతాను. అప్పటి వరకు ఇది నువ్వు నా అప్పుగా భావించగలవు. నీకీ విషయం ఇబ్బంది కలిగించినట్లయితే క్షమించండి. నీకు వీలైతే ఒకసారి రా, స్వర్ణని చూసి వెళుదువుగాని. స్వర్ణకి కలిగిన ఈ దురదృష్టం తెలిసిన అభిమానులు అందరూ తండోపతండాలుగా రావడంతో హాస్పిటల్ అధికారులు విసిగిపోయినట్లున్నారు. వచ్చే ఆదివారం స్వర్ణని డిశ్చార్జ్ చేస్తామని, ప్రమాదమైన స్థితి ఏమీ లేదు కాబట్టి ఇంటికి వచ్చి వైద్యం చేస్తామని అన్నారు. స్వర్ణ బహుశా కిషోర్ ఇంటికి వెళ్తుందనుకుంటాను. సావిత్రి నర్సింగ్ హోంలో స్వర్ణ దగ్గరే ఉంటోంది. నీకు నమస్కారాలని వ్రాయమంది. స్వర్ణకి ప్రమాదం వచ్చింది. ఇక డాన్స్ చేయలేనని అంటున్నారు. పరిస్థితులు కూడా చాలా మారినాయి. ఇక మా అవసరం తనకి ఉంటుందని అనుకోను. మా భవిష్యత్తు కూడా అయోమయంలో పడింది. నీతో ఒక్కసారిగా ఈ గొడవంతా మాట్లాడి నా మనసు తేలికపరుచుకోవాలని నాకు ఎంతగానో ఉంది. ఇట్లు నీ గోపాలం. షెడ్లో పార్టిషన్ అవతల బొమ్మల సర్దుతూ మెల్లగా కబుర్లాడుతున్న ఆడవాళ్ల కంఠాలు వినిపిస్తున్నాయి. దూరంగా రంపపు మిల్లు ధన్ ధన్ లాడుతున్న ధ్వని కూడా వినిపిస్తోంది. అవతల పక్క దూరంగా కొండల మధ్య నుంచి వేగంగా దూకుతున్న కొండవాగు ధ్వని కూడా బిగ్గరగానే ఉంది. కానీ ఆ పూట పోస్టు తెచ్చి అక్కడ వెయ్యగానే వాటిలో గోపాలం దస్తూరి చూసి మిగతా వాటి వైపు చూడకుండా ఆ కవరు చించి ఉత్తరాన్ని 1-2 సార్లు చదువుకున్న తేజ చుట్టుపట్ల జరుగుతున్న శబ్దాలేవీ చెవికి వినిపించనట్లుగా ఆ ఉత్తరంలో లీనమైపోయాడు. గోపాలం రాసిన ఉత్తరంలోని విషాదం అంతా క్రమంగా అతని గుండెల నిండా వచ్చి ఆవరించిపోయినట్లుగా అనిపించసాగింది. కుర్చీలో వెనక్కి ఆనుకుని ఉత్తరం మరోసారి చూస్తున్న అతని కళ్ళు వీలైతే ఒక్కసారి రా, స్వర్ణని చూసి వెళ్దువుగాని అన్న వాక్యాల మీదనే మాటిమాటికి వెళ్ళి నిలుస్తున్నాయి. అతని వేళ్ళు ఆ వాక్యాలను చూడడం ఇష్టం లేనట్లుగా ఆ ఉత్తరాన్ని మడతలు పెట్టి విప్పసాగాయి. ఎవరిని పెడతాడు తను? బంధువుగానా, స్నేహితుడిగానా? బాంధవ్యంతో ఆ అమ్మాయికి వచ్చిన కష్టానికి సానుభూతి పొందుతాడు. ఈ మనసుకి ఇంత బుద్ధి లేదేం? ఎక్కడో ఎవరికో ఏదో ఆపద వస్తే తనకెందుకు ఇంత బాధ? ఆ అమ్మాయికి అయినవాడిగా ఓదార్చగలిగిన వాళ్ళు, ఆదుకునేవాళ్ళు, అండగా నిలబడేవాళ్ళు అంతా దగ్గరగా ఉండనే ఉన్నారు. తను వెళ్ళినా వెళ్ళకపోయినా ఒకటే.
వచ్చాడని సంతోషించే వాళ్ళు లేరు, రాలేదని బాధపడేవాళ్ళు అసలే లేరు. అసలు తనలో ఇంత బలహీనత ఎప్పుడు ప్రవేశించింది? తాతయ్య దగ్గర నేర్చుకున్న క్రమశిక్షణ, నిగ్రహం ఏమైపోయినాయి? ఆ రోజు కూడా అంతే. స్వర్ణ పుట్టినరోజు అయిన మర్నాడు పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలతో స్వర్ణ తల్లిదండ్రులతో వస్తున్న కారు మిలిటరీ ట్రక్ని ఢీకొని అతి దారుణంగా జరిగిన ఆ ప్రమాదంలో ట్రక్ డ్రైవరు ఇందిరమ్మ, బాలాజీరావు అక్కడికక్కడే మరణించారని, ఆ భగవంతుని చిద్విలాసంలా స్వర్ణ ఎలా బయటపడిందో, పేవ్మెంట్ మీద స్పృహలేని స్థితిలో పడి ఉందని, నర్సింగ్ హోంలో చేర్చారని, ఇంకా స్పృహ రాలేదని వ్రాసిన వివరాలు చదువుతుంటే పేపర్ పట్టుకున్న అతని చేతులు ఎలా వణికినాయి? ఎందుకలా అయ్యాయి? ఆ నిమిషం నుంచి హైదరాబాద్ వెళ్ళాలని ఆరాటపడుతున్న మనసుని స్వాధీనంలోకి తెచ్చుకుంటూ, అది అదుపు దాటుతుంటే తన మీద తనే చిరాకు పడుతూ గడిపాడు. కానీ గోపాలానికి ఉత్తరం వ్రాయకుండా ఉండలేకపోయాడు. దానికి గోపాలం నుంచి వచ్చిన జవాబే ఈ ఉత్తరం. ఇది చదవగానే అతని మనసులో చిరాకు పోయి దాని స్థానంలో అశాంతి ప్రారంభమైంది. స్వర్ణకి నేనెవరూ కాకపోతేనేం, ఒకసారి చూసి వస్తే ఏమవుతుంది అనే ఆరాటం మొదలైంది. ఆ చూడడానికి వెళ్ళే వాళ్ళంతా ఆ అమ్మాయిని ఆదుకోవడానికే వెళ్తున్నారా? వాళ్ళ అభిమానం వాళ్ళది. ఆ ఆదుకోవడానికి ఎవరు కాదంటారు? ఆ అభిమానాన్ని ఎవరు కాదంటారు? నిజమైన అభిమానానికి మించిన బంధుత్వం గాని, స్నేహం గాని ఇంకేం ఉంటుంది? తేజ కుర్చీలో నుంచి లేచి కిటికీ దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. దూరంగా కొండవాగు ఇదివరకు ఎన్నడూ చూడనంత వేగంగా, దాన్ని ఆపే శక్తి ఈ ప్రపంచంలో దేనికీ లేదన్నట్లుగా కిందకు ఉరుకుతోంది. కనీసం అతని కళ్ళకి అది అలా కనిపిస్తోంది. స్వర్ణని చూడడానికి వెళ్ళడమా మానడమా అన్నదానికి ఇంత ఆలోచించడం దేనికి? అసలు ఏ విషయమైనా ఖచ్చితంగా ఆలోచన చేసి మరు క్షణంలో నిర్ణయం ఏమిటో తేల్చివేసే ఆ దృఢమైన నిశ్చయం, మనోబలం ఏమైపోయినాయి? ఆ అమ్మాయికి తను ఏమీ కాకపోవచ్చు. కానీ ఆ అమ్మాయి తనకేం కాదా? కాదనే తిరస్కారం ఉంటే ఈ గుంజాటనే ఉండదుగా. అబ్బాయిగారు, మా పని అయిపోయింది. మేం వెళ్ళిపోతున్నాం. ఇంతలో ఒక నల్లటి యువతి వచ్చి తాళం చెవుల గుత్తి తెచ్చి అక్కడ పెట్టింది. ఉలిక్కిపడినట్లుగా అయిన తేజ ఇటు తిరిగి తల ఊపాడు. టేబుల్ మీద తాళం చెవులు ఉంచుతున్న ఆ అమ్మాయి అక్కడ ఉన్న పేపరుని, అందులో ఉన్న స్వర్ణ ఫోటోని చూస్తూ, అబ్బాయిగారు, కారు గుద్దుకుని ఈ అమ్మాయి, నాన్న చచ్చిపోయారంటగా అని అడిగింది. అవును లక్ష్మి, ఎవరు చెప్పారు నీకు? ఫకీరు చెప్పాడంట. ఆడోళ్ళంతా అనుకుంటున్నారు. పాపం ఆ రోజు మీరు పెళ్లికి తీసుకువస్తే మేం చూశాంగా. అసలు గర్వం లేదు. శానా మంచమ్మాయిలా ఉంది. మంచోళ్ళకే దేవుడు కష్టాలు పెడతాడు అనుకుంటూ వెళ్ళిపోయింది. తేజ టేబుల్ దగ్గరకు తిరిగి వచ్చాడు. చేతిలో ఉత్తరం తీసి జేబులో పెట్టుకుని టేబుల్ మీద పడి ఉన్న మిగతా పోస్టు ఒక్కొక్కటి తీసి చూడసాగాడు. వాటిలో తాతగారి దగ్గర్నుంచి వచ్చిన ఉత్తరం కూడా ఉంది. తేజ చప్పున ఆ కవర్ తీసుకుని చించి ఉత్తరం చదవసాగాడు. అందులో ఇలా ఉంది: హైదరాబాద్, జానకి కుటీరం. చిరంజీవి తేజకి ఆశీస్సులతో తాతయ్య వ్రాయునది. నేను స్వాముల వారితో ఈరోజే ఇక్కడికి వచ్చాను. రేపటి నుంచి శంకరమఠంలో పూజలు ఉన్నాయి. ఆదివారంతో పూర్తవుతాయి. సోమవారం నాడు మేము ఇక్కడ నుంచి ఉత్తర దేశం పాదయాత్ర వెళ్తున్నాము. మళ్ళీ అక్కడ నిన్ను చూడడానికి వీలు లేదు. కాబట్టి నువ్వు ఈ ఉత్తరం చూసిన వెంటనే బయలుదేరి రావలను. రత్తమ్మని అడిగానని చెప్పు. ఏసోబికి, మిగతా అందరికీ నా ఆశీస్సులు. ఇట్లు తాతయ్య. ఉత్తరం చదివిన తేజ పెదవి కొరుక్కుంటూ అలాగే నిలబడిపోయాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.